ప్రెసెంట్ మనం వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాం. మనతో పాటు ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఉన్నారు. ప్రెసెంట్ మనం ఇక్కడ ఆడిటోరియంలో వచ్చినాం. ఆడిటోరియం చూస్తే బిగ్ అండ్ వాస్ట్ ఆడిటోరియం, చాలా వైడ్ గా ఉంది. నేను అనుకుంటున్నాను దాదాపు ఒక 400 to 500 పీపుల్ ఒకేసారి స్టూడెంట్స్ కూర్చునే విధంగా ఆడిటోరియం ఉంది. ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత పెద్ద మనిషి కూర్చున్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ నవీన్ గారు. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకు చెప్తున్నానంటే 25 years ఆఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, సిల్వర్ జూబ్లీ. ఎలా ఉంది మీకు ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ వర్క్ చేయడం అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి, 25 years ఎక్స్పీరియన్స్ గురించి? చాలా థ్యాంక్స్ అండి. మీతో కలవడము, మీతో మాట్లాడడము. నా 25 సంవత్సరముల అనుభవంలో పిల్లలకి నాలెడ్జ్ ఇచ్చి, మంచి సాంకేతిక స్కిల్స్ని ఇచ్చి, గ్లోబల్ లెవెల్లో వాళ్ళని ప్లేస్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. మన పిల్లలు అంటే మనము ఒక విద్యార్థులకి, ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థులకి వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని 2008లో స్థాపించాము. గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అధునాతనమైనటువంటి టెక్నాలజీని, అధునాతనమైనటువంటి ఇంజనీరింగ్ విద్యను ఇవ్వడం కోసం ఈ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పెట్టి సుమారు 12 యూజీ కోర్సులు, 6 పీజీ కోర్సులు, 5 డిప్లొమా ప్రోగ్రాములు, 4 పిహెచ్డి ప్రోగ్రామ్స్ పెట్టి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 5,000 మంది విద్యార్థులకు మేము ఇప్పుడు విద్యను అందిస్తున్నాం సార్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఒక గ్రామీణ ప్రాంతంలో స్థాపించి ఈ గ్రామీణ విద్యార్థులకు అధునాతనమైనటువంటి టెక్నాలజీస్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అయితేనేమి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, ఐటీ, మెకానికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, వీటిలో ఇంజనీరింగ్, డిప్లొమా మరియు పిహెచ్డి ప్రోగ్రాంలు అందిస్తున్నామండి. సీన్ యువర్ వెబ్సైట్, అందులో మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీ కరికులం చాలా ఎక్సైట్ చేసింది. మీ కరికులం గురించి, బీయింగ్ అన్ అటానమస్, ఈ కరికులం గురించి చాలా స్పెసిఫిక్ కోర్సెస్ నేను ఆల్రెడీ చూశాను, విన్నాను. అని తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ కానీ, మీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ కానీ, ఎక్స్పర్టీస్ కానీ చాలా టాప్ నాచ్గా కనిపిస్తున్నాయి. దాని గురించి ఒకసారి. మంచి ఆస్పెక్ట్ అండి ఇది. దీనిలో మనకు టెక్నాలజీ ఒకప్పుడు మనం చూస్తే ఫర్ ఎవ్రీ 20 yearsకి ఒకసారి టెక్నాలజీలో చేంజెస్ వచ్చేటివి. ఇప్పుడు చూస్తే ఫర్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి టెక్నాలజీలో చేంజెస్ చేసేస్తున్నాయి. ఇప్పుడు మరి ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఫర్ ఎవ్రీ 5 years టెక్నాలజీలో కొత్త చేంజెస్ వచ్చేస్తున్నాయి. దీన్ని మనం చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ హిస్టరీని చూస్తే, ఒకప్పుడు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మెకానికల్, ఎలక్ట్రికల్ వీటికి బయట ఇండస్ట్రీలో ఎక్కువ అవసరాలు ఉండేవి. కానీ అప్పుడు టెక్నాలజీలో చేంజెస్ రావడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలకి కొత్త టెక్నాలజీలు వచ్చేటివి. కానీ ఇప్పుడు మనం చూస్తే 2000 సంవత్సరాల నుంచి చూస్తే ఐటీ సెక్టర్ చాలా ఎక్కువగా దాంట్లో చేంజెస్ వచ్చాయి. ఈ ఐటీ సెక్టర్ అనేది మన ఇండియన్ యూత్కి చాలా ఉపాధి అవకాశాలను కూడా తీసుకొచ్చింది. ఈ ఉపాధి అవకాశం ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు 2015, 2020 నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఏఐ వస్తుంది. ఇంకా చూస్తే ఇంకొక 2-3 ఏళ్లలో అజెంటిక్ ఏఐ, ఏజీఐ ఇలాంటి టెక్నాలజీ చేంజెస్ వస్తున్నాయి. ఈ వస్తున్న మార్పులకు అనుగుణంగా మా అటానమస్ ఇన్స్టిట్యూషన్లో మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీస్ని ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐ టూల్స్ ఇవ్వడము, అజెంటిక్ ఏఐ ఇవ్వడము, కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్, ఇలాంటి స్కిల్స్ని, వీటి సంబంధించినటువంటి కోర్సుల్ని మా కరికులంలో ఇంక్లూడ్ చేస్తూ విద్యార్థులకి అధునాతమైనటువంటి స్కిల్స్ని ఇస్తున్నామండి. ఏఐ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, దానికి తగ్గట్టు మనం కూడా అడాప్ట్ అవుతున్నాం, దానికి తగ్గట్టుగా మీ కరికులం కూడా అడాప్ట్ అవుతుంది. ఇలాంటి కరికులంను డీల్ చేయాలంటే బీయింగ్ ఏ ప్రిన్సిపల్, ఇట్స్ నాట్ ఏ జోక్, కత్తి మీద సాము లాంటిదే. దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఇంక్లూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యాకల్టీ గురించి, వాళ్ళ ఎక్స్పర్టీస్ గురించి అండ్ ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకసారి దాని గురించి? ఇప్పుడు లేటెస్ట్ మా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో అధునాతనమైనటువంటి మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఐటి మరియు మంచి యూనివర్సిటీస్లో పిహెచ్డి చేసి ఏఐ టెక్నాలజీస్ అయితేనేమి, ఎంబెడెడ్ సిస్టమ్స్లో అయితేనేమి, ఐఓటీలో అయితేనేమి, వీటిల్లో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళని మేము ఫ్యాకల్టీగా రిక్రూట్ చేసి వీళ్ళతో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి స్కిల్స్ని, కోర్సెస్ని బోధించడం జరుగుతూ ఉందండి. స్టూడెంట్స్ తో కూడా మాట్లాడిన తర్వాత ఒక పాయింట్ నన్ను ఎక్సైట్ చేసింది. విప్రో టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడికి రావటం, మీ ఫ్యాకల్టీని అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని వాళ్ళు కూడా నోటేట్ అంటే వాళ్ళు పాయింట్అవుట్ చేయడం, వాళ్ళు తీసుకెళ్ళటం,
వీళ్ళ ఎక్స్పర్టీస్ వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ ఎక్స్పర్టీస్ వీళ్ళకి నేర్పించడం, ఇలాంటి ప్రోగ్రామ్ ఏదో ఉంది అన్నట్టుగా కూడా నేను విన్నాను. ఒకసారి మా దాని గురించి చెప్తాను. మేము రెగ్యులర్గా టీచ్ చేసే కోర్స్ కరికులంతో పాటు ఇండస్ట్రీస్తో కూడా మేము కొన్ని ఎంఓయూస్ పెట్టుకోవడం జరిగిందండి. వీటిల్లో భాగంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విప్రో టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ విప్రోలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మా ఫ్యాకల్టీని ట్రైన్ చేసి, మా ఫ్యాకల్టీని సర్టిఫై చేసి, ఎవరైతే విప్రో పెట్టినటువంటి ఎగ్జామ్స్ పాస్ అవుతారో ఆ ఫ్యాకల్టీని విప్రో సర్టిఫైడ్ ఫ్యాకల్టీ అంటాం. సో ఈ విప్రో సర్టిఫైడ్ ఫ్యాకల్టీ మా దగ్గర చాలామంది ఉన్నారండి. వీళ్ళు మళ్ళీ మా పిల్లలకి మళ్ళీ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ వేటిలైతే ఇప్పుడు ఏఐ అవ్వచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్ అవ్వచ్చు, .NET అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఇలాంటి టెక్నాలజీస్లో ఈ విప్రో సర్టిఫైడ్ ఫ్యాకల్టీ మా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు విప్రో టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రాంలో వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ పాస్ చేసేటట్లు చేసి ఇండస్ట్రీకి అనుగుణంగా కావాల్సిన స్కిల్స్ని ఇస్తున్నామండి. పేరెంట్స్ ఒకటే ఉంటుంది, అల్టిమేట్ గోల్ ఏంటంటే మా బాబు మా పాప ప్లీజ్ అవ్వాలి, వాళ్ళకి జాబ్ సెక్యూర్ కావాలి. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మెయిన్ థింగ్ ఇక్కడ యూఎస్పీ అంటే ఏం చెప్తారు? ప్లేస్మెంట్స్ పరంగా ఆల్రెడీ నేను చూశాను, దాదాపు 90% ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు పొందుతున్నారు. ప్లేస్మెంట్స్ కంటే కూడా దానికంటే ముందు మనం ఇంకొక మాట చెప్పుకోవాలండి. ఇప్పుడు ఒక విద్యార్థిలో స్కిల్ ఉంటే అతనికి డెఫినెట్లీ జాబ్ వచ్చేస్తుందండి. ఆ స్కిల్ రావడం కోసము మేము ఫస్ట్ ఇయర్ నుంచే, రైట్ ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ ఇయర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, టెక్నాలజికల్ స్కిల్స్ అయితేనేమి మేము టీచ్ చేస్తున్నామండి. బై దీస్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజికల్ స్కిల్స్ వీఆర్ యూజింగ్ ది వెరీ ఆన్లైన్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ కోడ్తంత్ర, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మొత్తం వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రతి సెమిస్టర్లోనూ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ వాటి మీద వర్క్షాప్లు, హ్యాండ్స్ ఆన్ సెషన్స్ వచ్చేటట్లు చేసి, ఎప్పుడైతే ఇవి చేస్తూ వస్తామో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి వాడికి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని అతని చేతిలో ఉంటాయి. అప్పుడు ఏ కంపెనీ వచ్చినా అతనికి జాబ్ వచ్చేటట్లు. అందువలన మా దగ్గర 90% ప్లేస్మెంట్స్ అనేటివి ఆటోమేటిక్ ప్రతి సంవత్సరం 90% ప్లేస్మెంట్స్ అయిపోతుంటాయి. ఈ ప్లేస్మెంట్స్తో పాటు 8 lakhs, 10 lakhs, 12 lakhs ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా మా దగ్గర పిల్లలకు వస్తున్నాయండి. ఒక స్టూడెంట్ని ఆ లెవెల్కి మీరు తీర్చిదిద్దాలి అంటే దానికి సంబంధించిన మనం అడాప్ట్ అవ్వాలి టెక్నాలజీస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఏమున్నాయో వాటిని మనం ఆలోచించి దాన్ని తగ్గట్టుగా వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఇండస్ట్రియల్ నీడ్స్ అంటే నాకు ఒకటి గుర్తు వచ్చిందండి. ఇప్పుడు ఈ రెగ్యులర్ కరికులంతో పాటు మా పిల్లలు ప్రాజెక్ట్స్ అండి, ప్రతి సబ్జెక్ట్లోనూ ఒక మినీ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తామండి. ప్రతి సబ్జెక్ట్లోనూ ఒక మినీ ప్రాజెక్ట్ ఇవ్వడం వలన ఇక్కడ నేర్చుకున్న దాన్ని వాడు మినీ ప్రాజెక్ట్ చేసి దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చు, దీన్ని సొసైటీలో వచ్చే సమస్యలకి సొల్యూషన్స్ని ఏ విధంగా ఇవ్వచ్చు అనేది మేము ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పిస్తామండి. ఈ విధంగా ఈ మినీ ప్రాజెక్ట్స్, మైక్రో ప్రాజెక్ట్స్తో పాటు మా పిల్లలకి ప్రతి సమ్మర్ వెకేషన్లో మన ప్రముఖమైన కంపెనీలలో ఈ ఇంటర్న్షిప్స్ పంపిస్తామండి. ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి విషయాలని ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఏ విధంగా అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు మీరు మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ విజన్ అవ్వచ్చు, డీప్ లెర్నింగ్ అవ్వచ్చు, వీటిల్లో ఇంటర్న్షిప్ చేయడం వలన, కంపెనీలో చేయడం వలన రేపు జాబ్లో జాయిన్ అయ్యేటప్పటికి వాడికి ఎటువంటి స్కిల్స్ కావాలో అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మా పిల్లలు అందరూ ఇప్పుడు సెకండ్ ఇయర్ సమ్మర్లో కానీ, థర్డ్ ఇయర్ సమ్మర్లో కానీ వీళ్ళు ప్రతి స్టూడెంట్ ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. 6 to 8 weeks ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ చేయాలండి. వీటి వలన కూడా మనకు ప్లేస్మెంట్ కలిసిన స్కిల్స్ పిల్లలకు వస్తున్నాయి. అంటే రియల్ టైమ్ స్కిల్స్ అనేవి ఈ ప్రాజెక్టులు చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి ఇండస్ట్రియల్ నీడ్స్ తగ్గట్టు కూడా వీళ్ళు అడాప్ట్ అయ్యి అప్డేట్ అవుతారు. ఓకే, దట్స్ గుడ్. ఇండస్ట్రీతో చేసే ఇంటర్న్షిప్తో పాటు ఆన్లైన్లో కూడా సర్వీస్ నవ్ అని, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అని, సో ఇండస్ట్రీలో వీళ్ళు ఫిజికల్గా ఇంటర్న్షిప్ చేస్తారు, ప్లస్ ఆన్లైన్లో కూడా కొన్ని టెక్నాలజీస్తో వీళ్ళు ఈ ప్రముఖమైన కంపెనీలు ఇచ్చేటువంటి ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు. ఓకే, అంటే ఈ ఇంటర్న్షిప్ ప్రాసెస్లో భాగంగా మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ ఓకే, ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ పలు అవార్డులు, రివార్డులు, అచీవ్మెంట్స్ ఇవన్నీ వచ్చినాడు, దాని గురించి ఒకసారి మాకు. ఇది ప్యూర్లీ మా విద్యార్థుల ప్రతిభ అండి. మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ, ఎస్పెషల్లీ ఇప్పుడు AI అండ్ IoT ఇటీవల
ఇటీవల ఇప్పుడు లాస్ట్ ఒక 6 నెలల కాలంలో చూసుకుంటే మా విద్యార్థులు మేము ఎప్పుడైతే ప్రతి సబ్జెక్టులో ఒక మినీ ప్రాజెక్టు మైక్రో ప్రాజెక్ట్ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నామో పిల్లలకి ఈ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అనేటివి బాగా వస్తున్నాయి. వీటి వలన మన జాతీయ స్థాయిలో కండక్ట్ చేసేటువంటి ఈ ఇన్నోవేషన్ హ్యాకథాన్ ప్రోగ్రామ్స్లో మా పిల్లలు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజులు గెలుచుకుంటున్నారండి. ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి అలియన్స్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసినటువంటి నేషనల్ లెవెల్ హ్యాకథాన్లో 1 lakh క్యాష్ ప్రైజ్తో ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొచ్చారు. ఇంకొకటి మా ఎలక్ట్రానిక్స్ పిల్లలు ఇటీవల అమరావతిలో జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్ ఎక్స్పో అండి, అది అన్వేషణ మరియు శాంసంగ్ సెమీ కండక్టర్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరూ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాంలో మా వాళ్ళు ఏఐ అండ్ ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఫస్ట్ ప్రైజ్ నేను అనుకో 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్తో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొచ్చారు. సో మేము ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఏ విధంగా అయితే ప్రాక్టికల్ స్కిల్స్ ఇస్తున్నామో వాటికి తార్కాణమే ఈ యొక్క జాతీయ స్థాయి ఇన్నోవేషన్ హ్యాకథాన్లో వస్తున్నటువంటి ఫస్ట్ ప్రైజులు సెకండ్ ప్రైజులు. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ వేమూస్లో జాయిన్ అయ్యి చదివి పాస్ అవుట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ లైఫ్కి కానీ కెరియర్కి కానీ లేకపోతే జాబ్ కెరియర్కి కానీ ఒక వాల్యూ యాడ్ అయింది అంటే ఏం చెప్తారు? ఎలాంటి వాల్యూ యాడ్ అవుతుంది? లైక్ ప్రొఫెషనల్ పరంగా, లేకపోతే పర్సనాలిటీ పరంగా, ఇంటర్పర్సనల్గా, లేకపోతే ఏ విధంగా ఒక వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది? ఒకసారి దాని గురించి సార్, మేము ఇక్కడ వేములో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి 360 degreesలో గ్రూమింగ్ చేస్తామండి. అంటే 360 degrees గ్రూమింగ్ అంటే అతను క్లాస్ రూమ్లో నేర్చుకునేటటువంటి నాలెడ్జ్తో పాటు స్కిల్స్ వాటిని ఇండస్ట్రీలో ఏ విధంగా ఇండస్ట్రియల్ విజిట్స్ అయితేనేమి, సెమినార్స్ అయితేనేమి, కాన్ఫరెన్సెస్ అయితేనేమి, ఇంకా ప్రముఖ ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి సీనియర్ ప్రొఫెసర్స్ అయితేనేమి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితేనేమి వీళ్ళని కంటిన్యూస్గా పిలుస్తున్నాము. వాళ్ళతో మా పిల్లలకి గెస్ట్ లెక్చర్స్, ఎక్స్పర్ట్ లెక్చర్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాం సార్. దీనివలన వాడికి ఎప్పుడు కంటిన్యూస్గా రీసెర్చ్లో ఏం జరుగుతూ ఉంది, ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇండస్ట్రీకి ఎటువంటి స్కిల్స్ కావాలి అనేటివి ఎప్పుడైతే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఈ విధంగా ఇస్తూ వస్తుంటామో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికు అతను ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ సెట్ అంతా అతని చేతిలో ఉంటుందండి. దీనికి నిదర్శనం ఏంటి అంటే మా పిల్లలు అన్ని ప్రముఖమైనటువంటి కంపెనీలలో ఇన్ఫోసిస్ అయితేనేమి, కాగ్నిజెంట్ అయితేనేమి, యాక్సెంచర్ అయితేనేమి, టీసీఎస్ అయితేనేమి, వీటితో పాటు ప్రోడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్లో అయితేనేమి అన్నిట్లలో మా పిల్లలు జాతీయ స్థాయిలో గ్లోబల్లో కూడా మా పిల్లలు చాలామంది వీటిల్లో ఐటీ జాబ్ చేస్తున్నారు. రెండు ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే రెండు నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఒకటి అలుమ్ని ప్రోగ్రామ్, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐడియా ల్యాబ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇన్నోవేటివ్ గా, చాలా థాట్ ప్రొవోకింగ్ గా అనిపించింది. రెండింటి గురించి చెప్పండి. దీంట్లో ఫస్ట్లో అలమ్ని అంటే మేము ఎప్పుడు అలమ్నీతో కంటిన్యూస్ టచ్లో ఉంటామండి. మా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, హెచ్ఓడీస్ వీళ్ళు మా పూర్వ విద్యార్థులు ప్రముఖమైన కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక వైస్ ప్రెసిడెంట్, ప్రాజెక్ట్ మేనేజర్స్, డెలివరీ మేనేజర్స్ ఈ లెవెల్లో పనిచేస్తున్నారు. వాళ్ళని ఎప్పటికప్పుడు మేము వాళ్ళని మా క్యాంపస్కి పిలిచి వాళ్ళతో పిల్లలకు ఇంటరాక్టివ్ సెషన్స్ అయితేనేమి, మాక్ ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్లో ఏ విధంగా రెడీ అవ్వాలి, వాళ్ళ చేత కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ మా పిల్లలకి ఇప్పించి మేము పిల్లల్ని స్కిల్డ్గా తయారు చేస్తున్నాం సార్. కాబట్టి మా అలమ్ని, మా పూర్వ విద్యార్థులే మాకు చాలా బ్యాక్ బోన్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడియా ల్యాబ్ కూడా అంటే ఒక స్టార్ట్అప్ పెట్టడానికి ఐడియా కానీ, ఐడియాలజీ కానీ, ఆ ప్రాసెస్ కానీ మొత్తం మీరు చెప్పినట్టుగా 360 degreesలో మనం ఎడ్యుకేట్ అవుతున్నాం. మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం పిల్లల్ని, ఇండస్ట్రియల్ నీడ్స్ తగ్గట్టుగా ప్రాపర్గా ప్రిపేర్ చేస్తాను అంటున్నారు. ఐడియా ల్యాబ్ గురించి ఐడియా ల్యాబ్ అండి. మేము మా కాలేజీలో ఏఐసిటిఈ వాళ్ళ భాగస్వామ్యంతో ఐడియా ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేశామండి. ఈ ఐడియా ల్యాబ్లో పీసీబీ ప్రింటింగ్ అండ్ డిజైన్ అయితేనేమి, 3D ప్రింటింగ్ అయితేనేమి, ఐఓటీ, సిఎన్సి రోటర్, లేజర్ కట్టర్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఎవరైనా మా కాలేజీ విద్యార్థులే కాదు, ఇక్కడ మా నియర్ బై ఎవరైనా కానీ ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే ఆ ఐడియాను మాకు కానీ సబ్మిట్ చేస్తే అది రియల్గా ఫీజిబుల్, అది ఒక సమాజంలో ఉండేటువంటి ఒక రియల్ టైం ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తుంది అని అనుకుంటే వాళ్ళకే మేము టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటిని ఫ్రీగా ఇచ్చి వాళ్ళ ఆ ఐడియాతో వస్తే వాళ్ళ యొక్క ఐడియాని ఒక ప్రోడక్ట్ రూపంలో తయారు చేసి బయట వాళ్ళ ఓన్ స్టార్టప్
వాళ్ళ ఓన్ కంపెనీ స్టార్ట్ చేసేటటువంటి అధునాతమైనటువంటి ఫెసిలిటీస్ మా ఐడియా ల్యాబ్లో ఉన్నాయి. ఈ కాలేజ్ ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి అక్రిడేషన్స్ కానీ రెగ్యులేషన్ గురించి కూడా ఒకసారి. సార్ మా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నాక్ A+ గ్రేడ్ అండి, 3.48 CGPAతో నాక్తో మాకు అక్రిడేషన్ ఉందండి. ఈ నాక్ అక్రిడేషన్తో పాటు 5 యూజీ ప్రోగ్రామ్స్ అండి, వీటికి కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ NBA అక్రిడేషన్ ఉందండి. సార్ ఇన్ని ఆటలు ఇంత చదువు చదివిన తర్వాత ఆటోమేటిక్గా ఒక పిల్లవాడు స్ట్రెస్ గురవుతాడు. ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, యోగా సెషన్స్ కానీ, ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మీరు దాని గురించి? సార్ ఇది చాలా మంచి అండి. నేను ఇంతకు ముందే చెప్పినట్లు మా దగ్గర వేములో చేరిన ప్రతి విద్యార్థికి 360 degrees గ్రూమింగ్ ఇస్తున్నామండి. ఈ అతను టెక్నికల్ నాలెడ్జ్తో పాటు స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ బీయింగ్ కూడా కావాలి అనే దాంతో రెగ్యులర్గా యోగా సెషన్స్ అయితేనేమి, స్పోర్ట్స్ అయితేనేమి, ఇంకా సాఫ్ట్ స్కిల్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉన్నటువంటి మంచి ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి వాళ్ళతో కూడా మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నామండి. దీంతోపాటు మా దగ్గర హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా రెగ్యులర్గా ప్రతి వారము యోగా సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఇంటి నుంచి దూరంగా ఉన్నామనేటువంటి భావన లేకుండా వాళ్ళని సబ్జెక్ట్ వైపు మళ్ళేటట్లు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. సార్ మెయిన్గా ఏ పేరెంట్కైనా ఏ స్టూడెంట్కైనా అల్టిమేట్ గోల్ ఈస్ టు బి ప్లేస్డ్ అనమాట. అంటే ప్లేస్మెంట్స్ గురించి ఇక్కడ వేమో కాలేజ్లో నేను ఆల్రెడీ విన్నా ఇన్స్టిట్యూట్లో దాదాపు 90% అట్ ఏ టైం దాదాపు ఒక 100 నుంచి 110 స్టూడెంట్స్ ఒకేసారి ప్లేస్ అయ్యారు అన్నట్టుగా కూడా మీ అచీవ్మెంట్స్ లిస్ట్లో, అంటే మీ వెబ్సైట్లో నేను ఆల్రెడీ చూశాను. దానికి తగ్గట్టుగా ఒక్కసారి ఆ అచీవ్మెంట్ గురించి చెప్పండి అండ్ ప్లేస్మెంట్స్ గురించి. షూర్ సార్. వేములో చాలా ప్లేస్మెంట్స్ 90% ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. ఇది ఎలా సాధ్యం అవుతూ ఉంది అంటే మేము ఎప్పుడో ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి ఏదో ప్లేస్మెంట్ చేద్దామనే పద్ధతిలో మేము చేయట్లేదండి. ఫస్ట్ ఇయర్ నుంచే అతనికి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, టెక్నికల్ స్కిల్స్ అయితేనేమి, ఈ టెక్నికల్ స్కిల్స్ కూడా ఏదో టెక్నికల్ స్కిల్స్ ఇచ్చేసామనేది కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చేరిన వ్యక్తికి 4వ సంవత్సరం అప్పటికి ఎలాంటి స్కిల్స్ కావాలో, అప్పుడు ఇండస్ట్రీకి ఎలాంటి ఉంటాయో వాటిని స్కిల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫస్ట్ ఇయర్ నుంచి అందిస్తూ వస్తున్నామండి. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు గత 2-3 ఏళ్ల నుంచి మేము ఏం చేస్తున్నామంటే మీకు అందరికీ తెలిసినట్టే ఐటీ జాబ్స్ తగ్గాయి. ఈ ఐటీ జాబ్స్ ప్లేస్లో AI జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ AI జాబ్స్కి కావాల్సినటువంటి అధునాతమైనటువంటి టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, కంప్యూటర్ విజన్ అవ్వచ్చు, డీప్ లెర్నింగ్ అవ్వచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్, AI ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, AI ఇన్ VLSI టెక్నాలజీస్. సో ఇలాంటి టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి మా రెగ్యులర్ కోర్స్ స్ట్రక్చర్స్తో పాటు వీటిని బోధించడం జరుగుతుందండి. దీనివలన వాళ్ళ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి అప్పటికి ఎటువంటి స్కిల్స్ కావాలో అలాంటి వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. దీనివలన మాకు 90% ప్లేస్మెంట్స్ అవుతున్నాయండి. వీటికి నిదర్శనంగానే మా పిల్లలు 8 lakhs, 10 lakhs, 12 lakhs సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్లో జాబ్స్ తగ్గినా కానీ ప్రోడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్లో మేము ఫోకస్ చేయడం వలన మా పిల్లలకు కంఫర్ట్గా 90% ప్లేస్మెంట్స్ మేము కలుగుతున్నామండి. ఓకే. అండ్ ఇంకోటి బ్రౌచర్లో ఆల్రెడీ చూశాను, ఒకటి నన్ను ఎక్సైట్ చేసింది ఏంటంటే Career 360 AAA AAA ప్లస్ రేటింగ్ ఒకటి, NAC A+ 3.48 CGPA. ఈ స్టాండర్డ్ని మీట్ అవ్వడానికి నిజంగా ఇది చాలా కష్టం. దాన్ని అట్లాగే కాన్స్టెంట్గా స్టాండర్డైజ్ చేస్తూ మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఎలా సాధ్యం అంటారు మీకు? సార్ దీనికి ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో మా ఫ్యాకల్టీ ప్లస్ మా విద్యార్థులు మా ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ మంచి యూనివర్సిటీస్లో లేటెస్ట్ టెక్నాలజీస్లో PhD చేసినటువంటి ఫ్యాకల్టీ. మాకు లాస్ట్ ఇయర్లో చూసుకుంటే మా ఫ్యాకల్టీ 70 పేటెంట్లు ఫైల్ చేయడం జరిగింది. ఇంకా 100 నేషనల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్స్లో 100 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీస్లో పేటెంట్స్ ఫైల్ చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్లో పేపర్స్ పబ్లిష్ చేస్తారో వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. ఈ టెక్నాలజీస్ని పిల్లలకి ఇవ్వడం ద్వారా పిల్లలకు కావాల్సిన స్కిల్ సెట్ అంతా వస్తుంది. సో ఎప్పుడైతే పిల్లలకి స్కిల్ సెట్ వచ్చి ప్లేస్ అవుతున్నారో ఈ కెరీర్ 360లో అయితేనేమి, NBAలో 5 డిపార్ట్మెంట్లు NBA అక్రిడేషన్ అవ్వడమేమి, NAC A+ 3.48 CGPA అవ్వడం అయితేనేమి, దీన్ని 360 degrees గ్రూమింగ్లో భాగంగా మాకు ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయండి. రైట్. థ్యాంక్ యూ సార్.